హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుమేష విత్ హాబీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మేమైతే హ్యాపీగా ఉన్నాము. ఇంకొక సర్ప్రైజ్ విషయం ఏంటంటే, మా కొత్త ఇల్లు మా వారికి మా మామయ్య గారు ప్రెజెంట్ చేసిన హౌస్ అనమాట. ఇక్కడ షిఫ్ట్ అయ్యాము. హోమ్ టూర్ నేను త్వరలోనే చేస్తాను. బట్ మేము షిఫ్ట్ అయిన తర్వాత మొదటి పండగ వినాయక చవితి వచ్చింది కాబట్టి దానికి మీ ప్రిపరేషన్స్ ఎలా చేస్తున్నాము ఏంటి అని చెప్పి లాగ్ మొత్తం ఉంటుంది. కాబట్టి మీరందరూ చూసి కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి మమ్మల్ని బ్లెస్ చేయండి. ఇంకా ఇంకా మంచిగా వీడియోస్ చేయాలనేసి, మేము చాలా హ్యాపీగా ఉండాలనేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? చూసేయండి. మరి బొజ్జ గణపయ్య పండక్కి ఏ ఊరైనా అందంగా ముస్తాబవుతుంది కదా, అలాగే మా వెంకటగిరి ఎంత అందంగా ముస్తాబయిందో చూసేయండి. మరే ఇది ఆర్చ్ సెంటర్ ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా. ఆర్చ్ సెంటర్ అంటే పోలేరమ్మ టెంపుల్ దగ్గర కట్టినటువంటి ఆర్చ్ అనమాట. ఈ బొజ్జ గణపయ్య పండక్కి మనం ఎన్ని రకాల పండ్లను పెట్టినా తక్కువే, ఎన్ని రకాల పత్రాలు పెట్టినా తక్కువే. ప్రతి ఒక్కరూ కూడా పండ్లు, పత్రాలు, చెరుకులు, అబ్బో ఎంత సందడిగా ఉందో. నాకైతే రెండు కళ్ళు చాలలేదు ఫ్రెండ్స్ చూడడానికి. అందులో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, అందుకే స్లోగా తీసుకుంటూ వస్తున్నాను. చూస్తున్నారు కదా మీరు. పోలేరమ్మ ఆర్చ్ ఫ్రెండ్స్ జాతరకి రెడీ అయిపోతుంది. 15వ తేదీ అనమాట. మీరు వచ్చేసేయాలి. మరి చూడాలి మా జాతర ఎలా జరుగుతుంది వెంకటగిరిలో అనేసి. ఇంకెందుకు ముందుకెళ్దామా? కాస్త ముందుకెళ్ళేసి చూడండి, మా వారు పాపు ఫ్రూట్స్ తీసుకోవడానికి బ్యాగ్ పైన వేసుకునేసి అలా ఇలా తిరుగుతున్నారు నేను వీడియో తీస్తునేసరికి. ఇది వచ్చేసి పాత బస్ స్టాండ్ సెంటర్ ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా ముస్తాబయిందో మా వెంకటగిరి. చూస్తున్నారా? ఇంకా అక్కడ పెట్టలేదు, పెడతారు. ముందు రోజు తీస్తున్నాను ఈ వీడియో అనమాట. అలాగే కొంచెం ముందుకొచ్చాం ఫ్రెండ్స్. పాలకేంద్రం అనేటువంటి ఒక సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్ దగ్గర బుజ్జి గణపయ్యల్ని ఒక్కొక్కరుగా తీసుకుపోతూ ఉన్నారు. అది నేను ఇక్కడ క్లిప్ తీశాను చూడండి. మరి చూడండి, ప్రతి ఒక్కరు కూడా బేరాలాడేసి తీసేసుకునేసి అన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇది వినాయక చవితి ముందు రోజు క్లిప్ అనమాట. వినాయక చవితి రోజు జరిగిన క్లిప్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. చూసి ఎంజాయ్ చేసేయండి. మరి ఇది మా వెంకటగిరిలో కొత్త బస్ స్టాండ్ దగ్గర ఫేమస్ అయినటువంటి వినాయకుడి గుడి అనమాట. ఎలాంటి కొత్త బండి కొన్నా, ట్రాక్టర్ కొన్నా, సైకిల్ కొన్నా, ఎలాంటి కొత్త వాహనం కొన్నా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుంది ఎవ్వరూ కూడా ఉపయోగించారనమాట. అంటే అంత ఫేమస్ గుడి. ఏంటి చిన్నది గుందంటారా? దాని విశిష్టత మాత్రం చాలా పెద్దదనమాట. అండ్ ఫైనలీ మేము ఇంకా ఇంటికి బయలుదేరేసాం ఫ్రెండ్స్. చూసుకునేసి టుమారో మార్నింగ్ మా డైలీ రొటీన్ ఎలా జరిగింది, కొత్త ఇంట్లో కొత్త కాపురం అనమాట. కాబట్టి నెక్స్ట్ వినాయక చవితి, మా మొదటి వినాయక చవితిని చూసి ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.